హై గాయ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ స్టెనో అకాడమీ. సో మనం ఇవాళ ఏంటంటే గ్రామాలాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం, ఓకేనా. సో మనం ప్రీవియస్ క్లాస్లో చాప్టర్ 1, 2, 3 ఇవి కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ద కాన్సోనెంట్, సెకండ్ థింగ్ వచ్చి ద ఓవెల్స్ అండ్ థర్డ్ థింగ్ వచ్చి ఇంటర్వెన్నింగ్ ఓవెల్స్ అండ్ పొజిషన్స్. సో ఎవరైనా ఈ క్లాసెస్ మిస్ అయితే మనం ఈ డిస్క్రిప్షన్ లింక్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూసుకోండి, చాప్టర్ 1, 2, 3. సో ఏం లేదు, ఫస్ట్ ఏంది కాన్సోనెంట్, మన బేసిక్గా ఓవెల్స్ ఒకటి ఇంపార్టెంట్ కాబట్టి దీనిపైన 3-4 క్లాసెస్ జరిగినాయి, ప్రాక్టీస్ సెషన్ కూడా జరిగింది ఇందులో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంటర్వెన్నింగ్ వయల్ అని వచ్చి ఇది కూడా సింపుల్, పెద్దగా లేదు, ఒక 20 minutes వరకు క్లాస్ ఉంటుంది, అది చూసుకుంటే మీకు క్లియర్ అయిపోతుంది. సో మనం ఇవాళ ఏంటంటే గ్రామలాగ్స్. సో మనం ఇలా గ్రామలాగ్స్, అసలు గ్రామలాగ్ అంటే ఏంది, అవి ఎందుకు వాడతారు, ఎలా వాడతారు, ఏ విధంగా, అసలు ఎన్ని గ్రామలాగ్స్ ఉంటాయి, సో మనం ఎక్కడెక్కడ ఉపయోగపడతాయని మనం మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాం, ఓకేనా. చూడండి, మన ఎప్పుడైతే యాక్చువల్లీ స్టెనో యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఇది ఒక సౌండ్ లాంగ్వేజ్ కాబట్టి ఎక్కడైనా మనం డిక్టేషన్ అంటే ఇక్కడ ఒక హయ్యర్ అథారిటీ దగ్గర ఒక పర్సనల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్గా ఉంటాం కాబట్టి సో డిక్టేట్ చేయడానికి మనం ఈ అంటే డిక్టేట్ చేయడానికి స్టెనో వాడతాం. సో అందులో మెయిన్ ఏంటంటే కొన్ని మనం ఒక ఏదైనా ప్యాసేజ్ ఉందనుకో, అందులో ఇవి చాలా వస్తుంటాయి. అండ్ ద ఆల్ ద హూ యువర్. సో ఇలాంటి ఏంటంటే ఇప్పుడు గ్రామటికల్ అనమాట, అంటే గ్రామర్లో కొన్ని ర్యాండమ్గా వచ్చే వర్డ్స్ ఉంటాయి కదా, అందుకే గ్రామలా కానీ గ్రామర్కి రిలేటెడ్ కాబట్టి గ్రామలాగ్స్ చిన్న అండ్ సో ఇలాంటివి మనం ద కానీ ద కామన్ మ్యాన్. సో ఇలాంటి ఏంటంటే మనం ఇలాంటి ఏ కానీ యాన్ కానీ ది కానీ అండ్ కానీ ఆల్ కానీ హూ కానీ సో ఇలాంటి వర్డ్స్ మనం ఎక్కువ అంటే ప్యాసేజ్లో ఎక్కువ వస్తుంటాయి కాబట్టి సో దానికి మనం ప్రతిసారి రాయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో దానికోసం మన పిట్మ్యాన్ చాప్టర్లో ఏం చెప్తారంటే గ్రామలాగ్ అనేది ఒక సైన్గా, ఒక చిన్నగా అంటే ఒక షార్ట్ హ్యాండ్లో ఇంకా షార్ట్ హ్యాండ్గా గ్రామలాగా డివైడ్ చేశారు, ఓకేనా. ఏం లేదు, కొద్దిగా ఫోకస్ పెట్టండి, ఈజీగా అర్థమవుతుంది, ఇది పెద్ద విషయం కాదు. ఒక 10-12 ఉంటాయి కాబట్టి ఇలాంటి గ్రామలాగా ముందు వస్తాయి మీకు. ఏంటంటే ఇప్పుడు గ్రామలాగా వచ్చింది అనుకో, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఉంటాయి, అంటే కొన్ని ఫ్రేజెస్ స్పెషల్ కన్స్ట్రక్షన్ ఉంటాయి, కంస్ట్రక్షన్ అండ్ ఫ్రేజెస్. సో ఈ విధంగా ఏంటంటే కొన్ని షార్ట్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. షార్ట్ వర్డ్స్ ఏంటంటే మనం ఈజీగా రాయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదంటే ఇప్పుడు మనం ఇది గ్రామటికల్ మనం ఎప్పుడైతే మనం చాప్టర్ 1, 2, 3 అనుకో, అందులో ఏం మాట్లాడుకుంటాం, రూల్స్ మాట్లాడుకుంటాం. సో రూల్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఉందనుకో, ఈ ఇన్ఫర్మేషన్ ఉందనుకో, సో మనం ఏం చేస్తాం, ఈ అంటే థర్డ్ ప్లేసు, తర్వాత ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా మనం మైండ్లో వస్తుంది అనమాట. సో మనకు ఈ గ్రామలాగ్ కానీ ఈ ఫ్రేజెస్ కానీ స్పెషల్ కన్స్ట్రక్షన్ కానీ ఇవి మనకు తెలియలేదనుకో, సో మనం ఈ రూల్ పైనకి వెళ్ళిపోతాం. సో యాక్చువల్గా ఏంటంటే మనం దీనికి ముందు ఎట్లా రాస్తామంటే జస్ట్ ఇంతే, ఇది ఒక సైన్ అనమాట. సో దీన్నే ఒక గ్రామలాగ్. సో ఇంత పెద్ద వర్డ్స్ని మనం ఏ విధంగా అంటే ఇప్పుడు చిన్న షార్ట్ కట్ రాయడానికి ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా. సో మనం వెళ్ళాలంటే గ్రామలాగ్ అంటే ఇప్పుడు మనం ఇప్పటివరకు నేర్చుకున్న చాప్టర్లో గ్రామలాగ్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో, ఫస్ట్ బేసిక్గా ఏవే ఇంపార్టెంట్ ఉంటాయో అవి మనం ఏంటంటే మన ఓవెల్స్ ఈ ఇంటర్వెన్నింగ్ ఓవెల్ అండ్ పొజిషన్ చాప్టర్ తర్వాత అవి మనకు కవర్ అవుతాయి, ఓకేనా. సో ఏంది ఏం కదా అండి, కొన్నిసార్లు మనం వర్డ్స్ రాసుకుందాం, ఓకేనా. ఏ అండ్ ది కానీ దా కానీ పలుకుతారు, ఓకేనా. ఆల్, ఓకేనా. ఇంకేంటంటే ఏ అండ్ ది ఆల్, టు, ఆఫ్, టు, ఓకేనా. ఆఫ్, టు, అండ్, ఓకేనా. ఇంకేంది 1, 2, 3, 4, 5, 6 అండ్ షుడ్
ఇంకేంటంటే యావ్ యాట్ ఓకేనా. సో ఇంకేం మిగిలిపోయింది, ఏ అండ్ హూ రాసాం లేదు కదా. ఓకేనా, చూడండి ఏ అండ్ ది, ఆల్, టు, ఆఫ్, టు, ఆన్, ఇంకోటి రాయాలి కదా, ఆన్, బట్, ఇంకేంది ఆన్, బట్, అండ్, షుడ్. చూడండి మనం ఒకటొకటి మాట్లాడుకుందాం, ఏం లేదు. సో ఇవంతా దీనికి మూడు కూడా ఒకటే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ రాదు. ఓకేనా, చిన్న అంటే గ్రామర్ అనేది షార్ట్ హ్యాండ్లో ఇంకా షార్ట్గా ఉంటుంది. ఓకేనా, చూడండి ఫస్ట్ ఏ కానీ యాన్ కానీ వచ్చింది అనుకో, ఇక్కడ ఒక డాట్ పెట్టినాం అనుకో, ఇది ఏ ఆర్ యాన్, ఇది ఏ కానీ ఇప్పుడు ఏ యాన్. సో ఏ యాన్ రెండు ఒకే విధంగా ఏ విధంగా రాయాలంటే, సో ఇది మన డిఫరెంట్ ఎట్లా ఉంటుంది అంటే, కొన్ని మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఏముంటుంది, ఓఎల్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్ గ్రామర్లో, ఏ ఈ ఐ ఓ యు. సో ఈ సౌండ్తో వచ్చేది ఏంటంటే యాన్గా వాడతాం అనమాట. సో అలాంటివి ఏంటంటే ర్యాండమ్గా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ముందు రాస్తే ఏది ఎక్కడ రాయాలనేది ఈజీగా అర్థమైపోతుంది. సో ఇంకా ఏదైనా మీకు ఇంకా సో ఈ విధంగా మాకు కొన్ని కన్ఫ్యూజన్ అవుతాయి అంటే ఏం లేదు, మన స్పీడ్లో రాసేటప్పుడు ఏని ఇట్లా రాసుకోండి, ఏ యాన్ని ఇట్లా కట్ చేసుకోండి, జస్ట్ ఇట్లా యాన్ పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా డాట్ పెట్టి కింద. సో ఏంటంటే ఇది జస్ట్ ఐడెంటిఫై కోసమే, ఏదంటే ఇది మీరు ఎందుకంటే మీరు డిక్టేషన్ రాస్తారు కాబట్టి మీరే ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు ఏ అని ఇట్లా రాస్తే యాన్ ఏ విధంగా మీకు కన్ఫ్యూజన్ అట్లా ఉంటాయి, దాని కింద ఇట్లా ఒక లైట్గా ఇట్లా. సో ఈ విధంగా రాసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. లేదా మాకు దాని అట్లా మన సౌండ్ బట్టి ఐడెంటిఫై చేస్తామంటే ఇట్లానే రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఏ కానీ యాన్ కానీ ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు ఇదే డాట్ కాస్త ఇది లైట్ హెవీ ఏమి ఉండదు అన్న, ఎట్లయినా రాసుకోవచ్చు, అంటే మీరు ఐడెంటిఫై చేయాలి కాబట్టి మీరు రాసుకో. ఓకేనా, దా ఏంటంటే లైన్. ఇక్కడ చూడండి లైన్ అనేది చాలా ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది మీకు. మనం ప్రతి క్లాస్లో నేను గోల్డెన్ రూల్ ఎందుకు రివైజ్ చేస్తున్నా ఇది ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇదే డాట్ ఇక్కడ వస్తే ఏ కానీ యాన్ అయితే అదే డాట్ కానీ ఇక్కడ లైన్ మీద వచ్చింది అనుకో, ఏమైంది, అది దా అయింది, డి కానీ దా కానీ అయింది. ఓకేనా, సో ది కానీ దా కానీ లైన్ మీద వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఏంటంటే ఆల్ ఏంటంటే ఆల్. సో ఇది జస్ట్ ఇట్లా ఆల్, ఇది డార్క్ అనమాట, ఇది 2, ఆల్ 2, ఆఫ్ 2. ఇవి ఏంటంటే లైట్, ఇవి రెండు డార్క్. ఏం లేదు, ఎప్పుడైతే మనం డార్క్గా ఒక జస్ట్ ఈ డైరెక్షన్ ఈ విధంగా రాస్తున్నామో చిన్నగా, ఇది ఎబోది ఇది ఆంధ్రగా రాసాను అనుకో, ఇది ఆల్ అవుతుంది, ఇది 2 అవుతుంది. అదే దీనికి లైట్గా రాసాం అనుకో, సో డైరెక్షన్ ఇది పైనుంచి కిందికి రాయాలి, ఆఫ్ ఇది 2. ఓకేనా, సో 1 2 3 4 5 6. సో 6 గ్రాములకు మనం నేర్చుకున్నట్టు. ఇలా పెద్ద ఏం చేస్తలే మనం, ఒక డాట్ పెడితే అది ఏ కానీ యాన్ కానీ అవుతుంది. ఒకవేళ మీకు ఏ కానీ యాన్ కన్ఫ్యూజన్ ఉంటే ఇట్లా రాసి దాని కింద ఇట్లా పెట్టుకోండి. ఓకేనా, ఇది మీ యువర్ కన్వీనియంట్ బట్టి. ఓకేనా, సో దానిది వదిలే ఆల్ అనేది పైనుంచి వేస్తే ఇక్కడ హెవీగా ఆల్, ఇది హెవీ వేస్తే ఆలు, లైట్ రాస్తే ఆఫ్, అండ్ ఇక్కడ హెవీగా ఆన్ ది లైన్ రాస్తే 2, ఇక్కడ లైట్ రాస్తే 2 ఓన్లీ 2. ఇక్కడ గమనించండి 2కి ఏంది అంటే ఇది హెవీగా ఇది లైట్గా, సో ఇది గమనించాలి. ఓకేనా, ఇక్కడ అండ్ లైట్ కానీ ఇది డైరెక్షన్ పైకి. ఓకేనా, ఇది షుడ్ ఎబో ది లైన్, ఆన్ ది లైన్, ఇది ఎబో ది లైన్. చూడండి డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ విధంగా రాసిన కన్ఫ్యూజన్ కాదు, మీకు రాయడానికి రాదు, కన్వీనియంట్ రాదు. సో అందుకోసం డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది అండ్ షుడ్. సో మీకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అండ్ ద ఉందనుకో, అండ్ ద సో అది చెప్తా. మీకు దాని డాట్ చూసాక డా ఎందుకు వస్తే అది కూడా చెప్తా, కొద్దిగా ఓపిక పట్టండి. ఓకేనా, ఇది అండ్ ఇది షుడ్. ఓకేనా, అండ్ థర్డ్ థింగ్ వచ్చేది సో దీనికి ఇది మన లైట్గా వస్తే అండ్ షుడ్ రాసాం కదా, ఇది దానికి హెవీగా రాసినాం అనుకో, ఇది ఏ యాట్ వస్తుంది, ఇది
ఇది ఏబోది ఆన్ ది లైన్ రాస్తే హూ. సేమ్ డైరెక్షన్ ఇది డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ఇది ఆన్ ఇది బట్, ఇక్కడ ఎబో ది లైన్ ఆన్ ది లైన్ ఓకేనా. చూడండి ఇక్కడ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో లైట్గా రాస్తే అండ్, లైట్గా ఇక ఆన్ ది లైన్ రాస్తే షుడ్. ఇప్పుడు అదే కాస్త ఓకేనా. సో ఇది డైరెక్షన్ మారుతుంది. సో డైరెక్షన్ ఎందుకంటే ఇప్పుడు డైరెక్షన్ ఈజీగా అర్థమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు మనం స్ట్రోక్ చాప్టర్లో ఒకటి నేర్చుకుందాం. ఒకటి డైరెక్షన్ ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే సేమ్ రెండు ఒకేలా ఉంటాయి. చే ఇది ఆర్. మీరు కావాలంటే ప్రాక్టీస్ చేసి చూడండి. ఇది చే అని, ఇది రే అని. సో ఇది చే ఆర్. సో ఏంటంటే మనం రాస్తా పోతే అనేది మనకి క్లారిటీగా అర్థమైపోతుంది ఓకేనా. సో మీరు ట్రై చేయండి, ఎందుకంటే డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ ఒకే విధంగా కనిపిస్తాయి కానీ రాస్తే మీనింగ్ మారుతుంది అండ్ దానికి పొజిషన్ కూడా మారిపోతుంది ఓకేనా. ఇది అండ్ షుడ్, ఇక పై నుంచి కిందికి వస్తున్నాడు డైరెక్షన్ సేమ్ ఇక్కడ ఇది. సో ఇది ఏంది యావ్ కానీ యాడ్ కానీ యాడ్ కానీ. సో ఈ విధంగా వస్తే ఇది 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 మామూలుగా అయితే ఎక్కువ రాదు. సో మీరు ఇదేంటి సార్ యావ్ యాడ్ ఆట్ ఏంటి అంటే సో దీని గురించి మీరు పెద్ద వరి అవ్వకండి. ఇవి వచ్చిన వర్డ్స్ చాలా ర్యాండమ్గా వస్తాయి ఓకేనా. ఇది హూ, ఏదైనా చెప్తాను హూ ఆర్ యూ అని. సో ఇదే హూ, ఆన్ బట్. సో చూడండి మొత్తం ఏంటంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఇది 10 11 12 13. సో మొత్తం 13 గ్రామ్స్. ఒకసారి రివైజ్ చేస్తా చూడండి. ఇప్పుడు ఒక డాటు ఎబోది లైన్ రాసాం అనుకో ఏ కానీ యాన్ కానీ అవుతుంది. అదే డాట్ మన ఆన్ ది లైన్ రాసాం అనుకో ది అవుతుంది, ది ఆర్ ద ఓకేనా. ఇప్పుడు ఇదే మనం పైన డైరెక్షన్ చాలిపోయి డైరెక్షన్లో ఇప్పుడు హెవీగా రాస్తే ఆల్ అవుతుంది, అదే దీనికి లైట్గా రాస్తే ఏమవుతుంది ఆఫ్ అవుతుంది. సో ఏంటంటే రెండు కాంబినేషన్ బట్టి మనం చూడాలి, ఎందుకంటే లైట్ ఏది డార్క్ వస్తే ఏమవుతుంది అని క్లారిటీ కంపల్సరీ అనమాట. ఏంటంటే మనం ఈ రూల్స్ బేసిక్ క్లియర్ అయిపోయింది అనుకో సో ముందు మనం అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతుంది ఓకేనా. ఇక్కడ చూడండి ఇక్కడ హెవీ రాస్తే ఆల్ అయింది, అదే లైట్ రాస్తే ఆఫ్ అయింది. ఇక్కడ 2 ఇక్కడ 2 ఓకేనా. సో ఇక్కడ కూడా గమనించాలి, ఇది హెవీ ఇది లైట్ ఓకేనా. సో హెవీ లైట్ ఈ విధంగానే ఉంటుంది మీకు. ఈ మొత్తం స్టెనో అంతా ఇదే, హెవీ లైట్ ఎబోది లైన్ ఆన్ ది లైన్ త్రూ ది లైన్, మొత్తం గేమ్ అంతా ఇదే. ఒక లైన్కి ఎబోది ఆన్ ది త్రూ ది అండ్ స్ట్రోక్ లైట్ అండ్ డార్క్ రెండు. సో ఇది మొత్తం 5 మైండ్లో పెట్టుకున్నాకు మొత్తం టోటల్ సాటర్న్ అంతా ఇదే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే మొత్తం. మీరు స్పీడ్ క్యాచ్ అయినా కూడా ఇదే ఉంటుంది ఓకేనా. ఇక్కడ అండ్ షుడ్, ఇది లైట్ ఓకేనా. డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. అండ్ సో దాన్ని సేమ్ ఇలా యాజిటీజ్గా ఇది హెవీగా పైనుంచి కిందికి డైరెక్షన్ ఈ విధంగా రాయాలి. సో ఈ విధంగా ఇట్లా రాసామంటే కుదరదు ఓకేనా, ఇట్లా రాయద్దు. సో పైనుంచి కిందికి రాయాలి ఓకేనా. యావ్ కానీ యాడ్ కానీ సో ఇది ర్యాండమ్గా రాదు, సో ర్యాండమ్గా వస్తుంది. సో దీని గురించి మీద వరి అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ అదే దీనికి అందులో రాసిన హూ అయింది. ఇప్పుడు ఆన్, ఇక మన టీ ఉంది కదా, టీలో ఇది ఒక భాగం, ఇది టీ ఇది టీ ఓకేనా. సో ఇది అంటే లైట్గా ఇలా ఇది ఏమవుతుంది ఆన్, ఇది బట్. మెయిన్ థింగ్ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తా అంటే ర్యాండమ్గా ఏమొస్తా అంటే అండ్ ద, ఆఫ్ ద, ఆన్ ది. సో ఇప్పుడు దీనికి ఏ విధంగా రాయాలంటే ఏం లేదు, సింగిల్గా దా వస్తే డాట్ పెట్టండి. ఇప్పుడు ఏదైనా అండ్ ద, ఆర్ ద, యావ్ ద, షుడ్ ద, అండ్ ద. సో ఏదైనా దానికి టు ద, ఆఫ్ ద, ఏదో టు ద ఏది వచ్చినా కానీ దాని కంటిన్యూషన్లో రాయాలి ఓకేనా. ఇప్పుడు అండ్ ఈ విధంగా ఉంది, సో కిందికి రాయాలి. ఆఫ్ ఈ విధంగా ఉంది, దానికి ఈ విధంగా రాయాలంటే ఆన్ ఈ విధంగా ఉంది, ఆన్ ఈ విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా రాయాలి ఓకేనా. సో దానికి అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఇది బట్ ఉంది తప్ప బట్కి దాసే ఈ విధంగా చేయాలి, థింకింగ్ ఈ విధంగా చేయాలి. అయినంత దీనికి కిందికి కావాలి, సో దీనికి కూడా కిందికి అండ్ సో డైరెక్షన్ ఇక్కడ వచ్చి అక్కడ నుంచి మార్చాలి ఓకేనా. ఇప్పుడు ఏంటంటే టు ద, ఆల్ ద, ఆఫ్ ద, అండ్ ద, ఇంకేంది టు ద, ఆఫ్ ద, టు ద, టీ డబుల్ టు ద. సో ఈ విధంగా
ఇది కొద్దిగా మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే నాకు తెలుసు. సో దీని గురించి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు పెద్ద వరి అవసరం లేదు. సో ఇవైతే మనం మొత్తం 13 గ్రామ లాగ్స్ గుర్తుపెట్టుకోండి. సో మీకు కన్ఫ్యూజన్ ఎక్కడైతే అది కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, కన్ఫ్యూజ్ అవుతుంది ఏం లేదండి. షార్ట్ హ్యాండ్ అని పెద్ద ఇదేం కాదు, జస్ట్ ఒక 6 మంత్ కాదనుకుంటే బేసిక్ అంతా క్లియర్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో మీరు పెద్ద వరి అవలసిన పని లేదు. సో మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, అది మెయిన్ అంటే మనకు ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అది క్లియర్ అయిపోవాలి. ఆ క్లియర్ అయిపోవడానికే నేను ఇంతలా మీకు చెప్పేది. ఓకేనా? సో ఇలా మామూలు ఇలా 13 చెప్పి ఒక 2 నిమిషాలు కూడా చెప్పి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? అందులో నో ప్రాబ్లం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, అండ్ ద ఆఫ్ ద ఆల్ ద. ఓకేనా? అండ్ ఇంకేంది టు ద. సో ఈ విధంగా కొన్ని ర్యాండమ్గా వస్తూ ఉంటాయి కదా వర్డ్స్. ఓకేనా? షుడ్ ద. ఓకేనా? సో ఏం లేదు, కొద్దిగా మనసు పెట్టండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? మనం ఏంటంటే ఇక్కడ ఏ అండ్ ద. ఓకేనా? డాట్ అన్నమాట. ఓకేనా? ఏ అండ్ ది మామూలుగా మన సింగిల్ ద. ఇప్పుడు ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ ద కామన్ మ్యాన్ ఉందనుకో, కామన్ మ్యాన్. సో ఇది అనుకో, దీనికి ఏదంటే ద. సో ఇది అవసరం. సో ఇది దీని మీద మనసు పెట్టకండి, ఎందుకంటే మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో విడిగా అలా ఏ విధంగా ఇప్పుడు ఏదైనా డా అట్లా వచ్చిందనుకో, సో లైట్గా డా పెట్టాలి. ఎప్పుడైతే ఇట్లా జాయింట్గా వస్తుందో, అండ్ ద, ఆఫ్ ద, టు ద, ఆల్ ద. సో ఏ విధంగా వచ్చింది కానీ అండ్ ఏంది పైకి రాస్తాం కాబట్టి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇట్లా ఇంకో టిక్ మార్క్ పెడితే అండ్ అయిపోతుంది. ఆఫ్ ద, ఆఫ్, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఇది ద. ఓకేనా? ఆల్ ద. ఓకేనా? టు ద, షుడ్ ద. సో చూడండి, ఎప్పుడైతే ద అనేది ఇండివిజువల్ వస్తే డాట్ పెట్టండి. ఓకేనా? ఇండివిజువల్గా వస్తే డాట్ పెట్టండి. సో ఏదైనా వర్డ్కి ఇంకో వర్డ్ యాడ్ అయ్యేటట్టు ఉంటే సో ఈ విధంగా అండ్ ద, ఆఫ్ ద, ఆల్ ద, టు ద, షుడ్ ద. సో ఏదైనా ఇలాంటి వర్డ్స్ వస్తే సో ఈ విధంగా వాడవచ్చు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ గ్రామర్ లాగ్స్ అంటే ఇదే అనమాట. సో ఇలాంటి ఏంటంటే ప్రతి చాప్టర్లో మీకు ఇక్కడ నుంచి యాడ్ అవుతూనే ఉంటాయి. సో ఇవాళ 13 కదా, సో ఇలా ఒక 20 చాప్టర్ పెట్టుకోండి. 20 × 13 ఎంత? 260. సో మినిమం ఇంత. ఇంకా కాంట్రాక్షన్ ఉంటాయి, అవి ఒక 200, అండ్ స్పెషల్ కాంట్రాక్షన్ 200, ఫ్రేజెస్ ఒక 120. సో ఇవి కొన్ని షార్ట్ కట్స్ అనమాట. ఈ షార్ట్ కట్స్ ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టెనోగా ఎక్కడైనా అపార్ట్మెంట్ అయితే ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కి స్పెషల్ వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఉందనుకో, ఫర్ బ్యాంక్ అనుకుంటే బ్యాంక్లో ఏంటంటే ఒక బ్యాంక్ అనే వర్డ్ ఒక మామూలుగా ఎక్కువ వస్తుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకో, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మనం ఎప్పుడైతే ఇక్కడ బి అనే స్ట్రోక్ ఉందా, సో దీనికి ముందు పోయి మనం బ్యాంక్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఇగో ఆఫ్ ద గవర్నమెంట్, టు ద గవర్నమెంట్. ఓకేనా? సో ఈ విధంగా వస్తూ ఉంటాయి. మరి ముందు వెళ్ళే కొద్దీ ఈజీగా అర్థమైపోతుంది. స్టెనో అనేది చాలా సింపుల్ అండి. కొన్ని వర్డ్స్ ఏంటంటే కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి, ర్యాండమ్గా ప్రాక్టీస్ చేయాలి. 1-2 ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మైండ్లో గుర్తుంటాయి. సో ఇది మొత్తం మన ఇవాళ గ్రామర్ లాగ్లో ఇది పార్ట్ 1 అనుకోండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ మీకు గ్రామర్ లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? గ్రామర్ లాగ్ స్పెల్లింగ్ ఒకసారి బుక్లో చూసుకోండి. ఇది GRAMMALOGUES. సో ఇది స్పెల్లింగ్. ఇదేంటంటే నేను నేర్చుకున్న రోజుల్లో ఈ గ్రామర్ లాగ్ స్పెల్లింగ్ నేను కరెక్ట్ రాయకపోతే మా సారు నాకు 200 టైమ్స్ రాపించాడు. ఓకేనా? సో అప్పుడు స్పెల్లింగ్ ఏమైనా ప్రాబ్లం వస్తే 200 టైమ్స్ రాసిన ఇది నాకు, కాబట్టి నా లైఫ్లో మర్చిపోని ఈ గ్రామర్ లాగ్ అనే వర్డ్. ఓకేనా? సో ఇదే అండి గ్రామర్ లాగ్. సో చూడండి, నాకు తెలిసి మీకు చాప్టర్స్ 1, 2, 3 దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఇక జూమ్ కాల్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నా అండి. సో దీని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఎవరికైనా ఏమైనా ఉంటే మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఉంటుంది,
వాట్సాప్ లింక్. సో దాంట్లో మీరు మెసేజ్ పెట్టండి, మీకు జూమ్ కాల్ ద్వారా మీ డౌట్గా క్లారిఫై అవుతుంది. ఓకేనా? సో ఓకే, ఇదండి గ్రామాల. సో ఇది స్టార్ట్ ఇలాంటివి ఉంటాయి. పెద్ద వరి అవసరం పని లేదు. ముందు ఏముంటాయి అని మైండ్లో ఏం పెట్టుకోకుండా సో ఇలాంటివి ఉంటాయి, సింపుల్ ఉంటుంది. ఓకేనా? సో ఇవాళతో ఇది గ్రామాలకి. ఓకే.